ఒక రాజ్యంలో చంద్రవర్మ అనే యువరాజు ఉండేవాడు. అతను చాలా సౌమ్యుడు, ఎప్పుడూ శాంతిని కోరుకునేవాడు. యుద్ధాలంటే అతనికి ఇష్టం ఉండదు. తన ప్రజలను సంతోషంగా చూసుకోవడమే తన ధర్మంగా భావించేవాడు. ఒకసారి పొరుగురాజు తమ సరిహద్దు గ్రామాలను ఆక్రమించి ప్రజలను హింసించడం ప్రారంభిస్తాడు. అప్పుడు చంద్రవర్మ ప్రజల బాధను చూసి ఆందోళనగా తన సైన్యాన్ని పంపాలా వద్దా అని ఆలోచిస్తూ ఇలా అనుకుంటాడు. యుద్ధం చేస్తే అమాయకులు చనిపోతారు కదా, రక్తపాతం జరుగుతుంది. అసలు యుద్ధమే చేయకుండా ఈ సమస్యను పరిష్కరించలేనా అని అనుకుంటూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్న యువరాజుని అక్కడ ఉన్న తన గురువు చంద్రవర్మ దగ్గరికి వచ్చి, యువరాజా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు చంద్రవర్మ తన ఆందోళనను చెప్తాడు. అప్పుడు తన గురువు అతనికి ఇలా వివరిస్తాడు. చూడు యువరాజా, నువ్వు క్షత్రియుడివి. ప్రజలను రక్షించడం, అన్యాయాన్ని అణచివేయడం నీ ధర్మం. ఇప్పుడు నీ ప్రజలు బాధపడుతున్నారు. నీ భూమి ఆక్రమించబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయకుండా ఉండడం ధర్మం కాదు. ఈ యుద్ధం స్వార్థం కోసమో కాదు, ఇది ధర్మం కోసం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న యుద్ధం. సాధారణంగా యుద్ధాలు బాధను కలిగిస్తాయి, కానీ అదృష్టవశాత్తు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక రాజుకు యుద్ధం చేసే అవకాశం వస్తే అది స్వర్గద్వారాన్ని తెరిచినట్లు. అంటే అటువంటి యుద్ధంలో పాల్గొనడం ద్వారా పుణ్యం లభిస్తుంది, అలాగే కీర్తి లభిస్తుంది. అటువంటి గొప్ప అవకాశాన్ని పుణ్యాత్ములైన క్షత్రియులు మాత్రమే పొందుతారు. దీన్ని నువ్వు కేవలం ఒక యుద్ధంగా కాకుండా నీ ధర్మ నిర్వహణకు లభించిన ఒక గొప్ప అవకాశంగా చూడాలి అని ఆ గురువు రాజుకు చెప్తాడు. ఇక గురువు మాటలు విన్న చంద్రవర్మ అర్థం చేసుకుంటాడు. ఇక తన భయం, సందేహం తొలగిపోయి తన వ్యక్తిగత ఇష్టాలను పక్కన పెట్టి తన రాజధర్మాన్ని గుర్తు తెచ్చుకొని ప్రజల రక్షణ కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం యుద్ధం చేయడమే తన కర్తవ్యం అని అనుకుని ధైర్యంగా సైన్యాన్ని నడిపించి విజయం సాధిస్తాడు. ఇక ప్రజలందరూ సుఖంగా జీవించేలా చేస్తాడు. భగవద్గీతలో అధ్యాయం 2:32 శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా కొన్నిసార్లు మన ధర్మాలను నిర్వర్తించేటప్పుడు కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. వాటిని మనం భారంగా భావించకుండా మన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి లభించిన ఒక గొప్ప అవకాశాలుగా చూడాలి. నిజాయితీగా, ధర్మబద్ధంగా మన బాధ్యతలను నిర్వర్తించినప్పుడు అది మనకు కీర్తిని, పుణ్యాన్ని, చివరకు శ్రేయస్సును చేకూరుస్తుందని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. ఇలాంటి మరికొన్ని కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.